కర్ణాటక రాజకీయాల్లో బ్రేక్ఫాస్ట్ డిప్లొమసీ ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య విభేదాలున్నాయనే ప్రచారానికి తెరదించేలా వారం వ్యవధిలోనే వీరిద్దరూ ఇవాళ సమావేశం కానున్నారు. ఈసారి డీకే శివకుమార్ తన నివాసంలో అల్పాహార విందుకు ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ఆహ్వానించారు. ఇక ఈ విషయాన్ని సోమవారం డీకే శివకుమార్ ఎక్స్ వేదికగా స్వయంగా ప్రకటించారు. కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మా ఉమ్మడి ప్రత్యామ్నాయాలను మరింత బలోపేతం చేసేందుకు రేపు ఉదయం గౌరవ ముఖ్యమంత్రిని అల్పాహారం కోసం నా నివాసానికి ఆహ్వానించారని ఆయన తెలిపారు. ఇక తామిద్దరం ఒకే బృందంగా కలిసి పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సిద్దరామయ్యకు అత్యంత ఇష్టమైన నాటుకోడి వంటకాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నట్లు కూడా డీకే శివకుమార్ వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరెడ్డి అందిస్తారు. చెప్పండి చిదంబరెడ్డి గారు, అప్డేట్స్ ఏంటి? అయితే ఇది చాలా ఒక ఆసక్తికర పరిణామంగానే మనం దీన్ని చూడాల్సి ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా చూస్తున్నాము కర్ణాటక రాజకీయాల్లో కుదుపు రాబోతోంది. డీకే శివకుమార్ ని సీఎం అభ్యర్థిగా ప్రకటించకపోయినా, సీఎంగా అతను ప్రమాణ స్వీకారం చేయకపోయినా సరే అతను పార్టీని చీల్చి సొంతంగా తన గూడును ఏర్పాటు చేసుకుంటారనే విధంగా చాలా రోజుల నుంచి అలాంటి విమర్శలు అలాంటి రూమర్స్ అయితే మనకు వినిపిస్తూ వస్తుంది. అది వీళ్ళందరికీ చెక్ పెట్టేలాగా రెండు రకాల యాక్టివిటీస్ జరిగాయి. మొదటిది ఏదైతే అధిష్టానం ఉందో అధిష్టానం ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడడము, ఏదైతే సిద్దరామయ్యకి ఇప్పటికే డిప్యూటీ సీఎం పదవి ఉండడంతో పాటు పార్టీలో తనకు అవసరమైనంత సపోర్ట్ కానివ్వండి, అంతేకాకుండా తనకు ఫ్రీడమ్ అన్నది ఉంది. సిద్దరామయ్య సీఎం గా ఉన్నారు, సీఎం గా ఉండి తనకి అవసరమైన ఫ్రీడమ్ కూడా తనకుంది. కాబట్టి ఇప్పుడు ఈ 5 ఏళ్ల పాటు సిద్దరామయ్యని డిస్టర్బ్ చేయకుండా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసే అందులో భాగంగానే మొదటిది కేసీ వేణుగోపాల్ చాలా క్లియర్ గా చెప్పారు, డీకే శివకుమార్ వెళ్ళి సిద్దరామయ్యని కలవమని చెప్పేసి. ఆ నేపథ్యంలోనే లాస్ట్ వీక్ లో కూడా డీకే శివకుమార్ వెళ్ళి సిద్దరామయ్య వాళ్ళ ఇంట్లో ఇలాగే సేమ్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిగింది. ఆ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో కూడా కీలకమైన అంశాలు, మొదటిది 2028లో రాబోతున్న ఎన్నికలకు సంబంధించి ఆ ఎన్నికల్లో గెలవాలి అంటే ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, ఇప్పటికే ప్రజల్లో ఏదైతే ఉన్న ఒక ఒపీనియన్ ఉందో ఆ ఒపీనియన్ తీర్చకపోతే వచ్చే ఎన్నికలు మరీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇలాంటి ఒక అన్స్టేబుల్డ్ గవర్నమెంట్ అన్నదాన్ని ఒక ఒపీనియన్ జనాలకు ఎన్నికల్లో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అన్నదాన్ని గతంలో డిస్కస్ చేస్తున్న నేపథ్యంలో కేసీ వేణుగోపాల్ చెప్పిన పరిస్థితి కారణంగా ఆ రోజు డీకే శివకుమార్ వెళ్ళి సిద్దరామయ్య వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తే ఆ తర్వాత ఇప్పుడు డీకే శివకుమార్ సిద్దరామయ్య ఇంటికి బ్రేక్ఫాస్ట్ పిలిచారు. బ్రేక్ఫాస్ట్ పిలవడంతో పాటు కీలకమైన అంశాలు ఏవైతే ఇచ్చిన హామీలు వాటిని నిలబెట్టే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వంకు ఉన్న ఇబ్బందులు వాటిని ఓవర్కమ్ చేసి ఎట్లా ఇప్పుడు ప్రజలందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలనే విషయం పైన మాట్లాడడంతో పాటు మరొక కీలకమైన అంశము, ఇద్దరు గొడవ పడుతున్నారు, ముఖ్యమంత్రి పదవి కోసం ఇద్దరు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు ఒక ఒపీనియన్ నుంచి, లేదు వాళ్ళిద్దరూ కలిసి ఒకే గ్రూప్ గా ఉన్నాము అని చెప్పే ఒక ఇండికేషన్ ఇవ్వాలి అన్నదైతే వాళ్ళ ఆలోచనగా కనిపిస్తుంది. అందులో భాగంగానే అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ కానివ్వండి, సామాన్య ప్రజలకు కానివ్వండి, మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు, మేము ఒక టీమ్ గా పనిచేసుకుంటున్నాము. ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికల్లో గెలిచిన నేపథ్యంలో సిద్దరామయ్య సీఎం ఉన్నారు కాబట్టి ఆ సీఎం మార్పు అన్నది అధిష్టానం నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతానికి మేము ఇద్దరము ఒకే టీమ్ లో పనిచేసుకుంటామని చెప్పేందుకు ఒక ప్రయత్నం అయితే జరుగుతోంది. 2028 ఎన్నికలు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా మారాలి అంటే మాత్రం ఇప్పుడు ఈ 5 ఏళ్ల పాటు ఎలా ఉంది పాలన, అంతేకాకుండా ఈ సీఎం సీట్ కోసం కొట్లాడుకోవడాలు లేవు అన్న ఒక ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే వాళ్ళిద్దరు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇప్పటికే కేవలం 3 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇలాంటి గొడవలు కానివ్వండి, లేకపోతే ఇలాంటి ఆలోచన విధానం ప్రజల్లోకి వెళ్తే ఉన్న ఆ చిన్నపాటి గ్రౌండ్ కూడా లూజ్ అవుతామన్న ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సీరియస్ గానే వాళ్ళతో మాట్లాడే అర్థమవుతుంది. అందులో భాగంగా ఈ యాక్టివిటీ జరుగుతున్నట్టుగా మనం విశ్లేషించవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ చిదంబరెడ్డి.